52వ డివిజన్లో కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ ఆధ్వర్యంలో వేడుకలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన నెల్లూరు నగర ఎమ్మెల్యే నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి భారీ సంబరాలు నిర్వహించారు. వెంకయ్య, కుద్దూస్ బాబు, ప్యారు, రియాజ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ పార్టీని ఎన్నికల్లో 2014లో వైఎస్ఆర్సీపీ ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వమంటే మేము రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధిని చూసి మేము ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాము. కానీ మన పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమానికి పెద్దపీట వేశారు కానీ అభివృద్ధికి పెద్దపీట వేయలేదు. అదేవిధంగా యువతకు వేరే దారిని పట్టించారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలా కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే తెలుగు జాతి పేరుని నిలబెట్టాలి అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలు ముందుగా ఆలోచించే వ్యక్తి. ఉమ్మడి రాజధాని ఉమ్మడిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి, అపూర్వ అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు అవ్వడం మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి విజన్ ఖచ్చితంగా ఆయన చేస్తారని ఎంతో కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఎందువల్ల అంటే 4 పదుల వయస్సు అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయంలో. అతను రాజకీయ దిట్ట, అపార చాణక్యుడు. ఆయన చేతిలో మన రాష్ట్రం నవ్వుల పాలైపోయేది. గత పాలనలో చూస్తే పక్క రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని నవ్వుల పాలుగా భావించేవాళ్ళు. కానీ ఈరోజు మన రాష్ట్రానికి చాలా మంచి రోజు వచ్చింది. చాలా అరుదైన అవకాశం కూడా దొరికింది. ఆ అరుదైన అవకాశం ఏమేమిటంటే మనం కేంద్రంలో మన ఎంపీలు కీలకముగా తయారయ్యారు. అందువల్ల ఖచ్చితంగా కేంద్రంతో ఎటువంటి పనినైనా మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకునే సామర్థ్యత మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి టాలెంట్ ఉంది. అందువల్ల మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మా 52వ డివిజన్లో అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే చేశారు, అభివృద్ధి చేయాలి. ఎక్కడికెక్కడ గుంటలు, ఏమి చేయలేని పరిస్థితి. ఒక నాయకుడు, ఒక ప్రజల నుంచి ఎన్నుకున్న వ్యక్తి కూడా ఏం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉంది. ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నది. 2020 అని ఆ రోజుల్లోనే తీసుకొని వస్తే ఆయన్ని నవ్వులు పాలు చేశారు. ఏదంటే అది మాట్లాడారు. లాస్ట్కి ఆయనకి జైలుకి పంపించారు. ఈరోజు పర్యవేక్షణం అనుభవిస్తున్నారు. ఈరోజు ఏమైంది, రాష్ట్రం ఆయన పెద్దపీట వేశారు. ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వ పాలన మీరే చూస్తారు. ఎంత అభివృద్ధి చేస్తారని చూస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ సార్ గారు 72,000 మెజారిటీతో పైచిలుకు మెజారిటీతో గెలిపించారు ప్రజలు. ఆయన మన నెల్లూరు జిల్లాకి మంచి నిధులు తీసుకుని ఆయన మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారని, అదేవిధంగా ఈ సందర్భంగా మన ఇంకొక మంత్రివర్యులుగా రామ్మోహన్ రెడ్డి గారిని కేటాయించారు. మన నెల్లూరు జిల్లాకి ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తారని అంటారు. మన 52వ డివిజన్ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి ఇదే నా శుభ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందున మరియు నారాయణ గారు మినిస్టర్ అయిన సందర్భంగా ఈరోజు మన రంగనాయలపేట 52వ డివిజన్లో కేక్ కట్ చేసి మనం సంబరాలు చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 52వ డివిజన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.